గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం సమస్య పరిష్కారం ఊయల తెచ్చిన నవ్వులు. ఏంటి? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఊయల తెచ్చిన నవ్వులు. సరే, ముందుగా మీరు ఒకసారి అరవండి గట్టిగా. ఒకసారి నవ్వండి, నవ్వండి ఒకసారి. నవ్వండి, అంతే. నవ్వండి నవ్వండి, ఇటు నవ్వాలి. భలే నవ్వారు, రైట్. ఒకసారి ఏడవండి అమ్మా, ఒకసారి ఏడవండి నాన్న, ఒకసారి ఏడవమ్మా, ఏడవండి. ఏడవండి ఒకసారి, తెలుసుగా మీకు ఏడవటం అంటే చక్కగా. ఏడవండి. భలే ఏడుస్తున్నారా బాబు, ఏడవండి. సరే, క్యాట్ క్యాట్ ఎలా అరుస్తుంది? అలా అరుస్తుందా? డాగ్ ఎలా అరుస్తుంది? చెప్పు, ఎలా అరుస్తుంది? హౌ 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 అని అరుస్తుందా? రైట్. మేక ఎలా అరుస్తుంది? ఎలా అరుస్తుంది? ఎలా అరుస్తుంది? అరండి. కోయిల ఎలా అరుస్తుంది? అరుస్తుందా? గుడ్ గుడ్. కోడి ఎలా అరుస్తోంది? కోడి కోడి కొక్కరకో ఎలా అరుస్తుంది? కాకి కాకి ఎలా అరుస్తుంది? కాకి 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 ఎలా అరుస్తోంది? కావ్ 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 కావ్. బాగుచ్చు. పిచ్చుక ఎలా అరుస్తుంది? అరుస్తోంది కదా. రోజు మీరు ఒక గిన్నె పెట్టడానికి ఆ గిన్నెలో మంచినీళ్ళు పోయండి. పాపం మంచినీళ్ళు పోసి గోడ మీద పెట్టారనుకోండి, అవి పక్షులన్నీ వస్తాయి. కాకులు కానీ పిచ్చుకలు కానీ ఏ పక్షి అయినా వస్తుంది, చిలకైనా ఏదో ఒకటి వచ్చి మంచినీళ్ళు తాగుతుంది. పాపం వాటికి గొంతు ఎండిపోతాయి కదా. మంచినీళ్ళు పెట్టండి అమ్మా. అలాగే వాటికి బియ్యం వేయండి, గింజలు కొద్దిగా వేయండి. గింజలు వేస్తే తినేస్తుంది, తింటాయి కదా పాపం పక్షులు. వాటికి ఆకలి అవుతుంది కదా, అందుకని అలా వేయండి. వేస్తారా రేపటి నుంచి బంగారు కొండలారా? వెరీ గుడ్ నాన్న. నువ్వు కూడా వేయి నాన్న. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు సమస్య పరిష్కారంలో ఊయల తెచ్చిన నవ్వుల గురించి చెప్పుకుందాం. రజనీ దివ్య పార్కులో ఆడుకుంటున్నప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే వారిద్దరికీ ఒకేసారి ఒకే ఊయల ఊగాలి అనిపించింది. ఏమనిపించింది? ఒకే ఊయల ఊగాలి అని అనిపించింది అనమాట. రజనీ ముందుగా ఎక్కడికి వెళ్ళింది? దేని దగ్గరికి వెళ్ళింది రజనీ ముందుగా? అదేంటి? ఇదేంటి? ఊయల. వెరీ గుడ్, భలే. మీరు ఎప్పుడైనా ఊయలు ఊగారా? మీరు ఎప్పుడైనా ఊయలు ఊగారా? ఊయాలు ఊగావా? ఊగారా లేదా? ఊగారు కదా. ఎలా ఉంటుంది? ఉయ్యాల జంపాల కొండెక్కి కోటి పూలు బండెక్కి బంతి పూలు అనే ఊగారుగా ఉయ్యాల. ఊగారా? చెట్టుకి ఈ చెట్టుకి ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఊగారు. వెరీ గుడ్. అలాగే దివ్య కొంచెం బాధపడింది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో రజనీ వాళ్ళ అమ్మ చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చింది. రజనీ వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఏమని చెప్పింది రజనీ వాళ్ళ అమ్మ? మనం ఒకరి తర్వాత ఒకరు ఊయాల ఊగుదాము,
అని దివ్యని అడిగింది. అడిగితే దివ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అలాగే చేద్దాం అని కొద్దిసేపు సంతోషంగా ఊయలా ఊగింది. తన వంతు అయిన తర్వాత కిందకు దూకి ఇప్పుడు ఎవరికి ఇచ్చింది ఊయలా? దివ్యకిచ్చింది. ఇస్తే దివ్య ఆనందంగా చాలా ఎత్తుకి ఆకాశం దాకా ఊగింది. అలా వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఊయల ఊగుతూ సరదాగా గడిపారు. దివ్య ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు ఆ రోజు. ఏంటంటే పంచుకోవటం, ఒకరి తర్వాత ఒకరు ఊగటం అన్నింటికంటే సరదాగా ఉంటుంది అని అనిపించింది. మాట్లాడుకోవటం, ఒకరు చెప్పింది ఒకళ్ళు వినడం ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకున్నారు. మంచి స్నేహితులుగా ఉండడంలో రహస్యం వాళ్ళకు అర్థమైంది. కనుక అప్పటి నుండి ఊయల ఊగిన ప్రతిసారి వాళ్ళ సమయం సంతోషంతో నవ్వులతోటి గడిచిపోయేది. మీ కుటుంబంలో ఎవరెవరున్నారో చెప్పండి.